నెక్స్ట్ అంబటి రాంబాబు, నెక్స్ట్ ఇప్పుడు అక్రమ మైనింగ్ ను వీటిల్లో నెల్లూరులో అనిల్ కుమార్ ఉన్నాడు, గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పొంగనూరు గొడవల్లో అంటే తెలుగుదేశం పార్టీ అధినేత మీద పొంగనూరులో పార్టీ ప్రచారం కోసం వెళ్తే ఆ రోజున కొన్ని వందల మందితో దాడి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఫైల్స్ దగ్ధం కేసు కూడా ఉంది కదా. అదేనండి, ఫైల్స్ దగ్ధం కేసు ఉంది. ఇలా ఒక్కళ్ళు కదండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పవన్ గారు. వీళ్ళందరికీ ఇప్పుడు నిన్న వంశీ ఘటన వెన్నులో వణికి పుట్టిస్తుందండి. భయం అంటే ఏంటో తెలుస్తుందండి. ఈ రోజున వీళ్ళు ఏమనుకున్నారంటే జగన్ మాయలో పడి, జగన్ ట్రాన్స్ లో ఉండి 30 ఏళ్ల రాజ్యాధికారం మనదే, ఈ జగన్మోహన్ రెడ్డి నవ యువ నాయకుడు, 30 ఏళ్లు ప్రజలు ఏకతాటిగా తన్నే సీఎం చేస్తారు 6 సంవత్సరాలు, 2019 నుండి 29, 39, 49 వరకు ఏకఛత్రాధిపత్యంతో ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించవచ్చు, మన ఇష్టారాజ్యం అని విర్రవిగారండి. 5 ఏళ్లకే చతికిల పడ్డి ఎక్కడికి బయటికి అసెంబ్లీకి కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఈ 11 మంది దుష్టత్రయం ఏదైతే ఉందో బయటకు కూడా రాలేకుండా ఈ రోజున కనీసం నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే కనీసం పార్టీ నుండి కనీస స్పందనండి. పాపం 11 మందిలో ఒకరిని జగన్మోహన్ రెడ్డి తీసేస్తే 10 మంది వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు అసెంబ్లీకి వెళ్తా అన్నా కానీ వెళ్ళనివ్వట్లేదు ఆయన. అదే వాళ్ళు రారండి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీస రాజకీయ అనుభవం లేదండి. అంటే తండ్రి 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు, ఒక 20 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఒక అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ కాకుండా ఒక 15 సంవత్సరాలు ఉన్నాడు. అయినా రాజశేఖర రెడ్డి గారి దగ్గర కనీసం రాజకీయ అనుభవం కూడా తెలియదండి. జగన్మోహన్ రెడ్డికి తెలియని వ్యక్తి రాజశేఖర రెడ్డి మరణాన్ని ఆయుధంగా తీసుకుని శవం దగ్గర ఉండగానే శవం ముందే సంతకాలు సేకరణ చేసి ముఖ్యమంత్రి అయిపోవాలి రాత్రికి రాత్రే. అంటే ఒక సామ్రాజ్యాన్ని, సపోజ్ ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారండి, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి తన కొడుకుల్ని దగ్గర పెట్టుకుని వ్యాపారాన్ని అంచెలంచెలుగా వాళ్ళకి అప్పచెప్పి అందులో అంటే దేశంలోనే ఒక అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడండి. అలా ఒక వ్యాపారాన్నైనా ఒక రాజకీయాన్నైనా దేన్నైనా ఒక పద్ధతిగా, అంటే తన తండ్రి సీఎం అయ్యాడు కదా, తన తండ్రి అనుకోని ఆకస్మిక మరణం తర్వాత తన సీఎం అనుకోవటం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అండి. తనకి కనీసం రాజకీయ అనుభవం లేదు, కనీసం ఎమ్మెల్యేలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎమ్మెల్యేలని ఎలా కట్టడి చేయాలో తెలియదు, అధికారులతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక ఐఏఎస్ తో సమీక్షలో ఏం చేయాలో తెలియదు, ఒక ఐపీఎస్ ముందు ఏం మాట్లాడాలో తెలియదు, ఆఖరికి కోర్టు జడ్జిల ముందు ఏం మాట్లాడాలో తెలియదు. అలాంటి వ్యక్తిని సీఎం చేస్తే ఏమవుతుంది సార్? ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు తన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ నాయకుడిగా లేదా ప్రజలు గెలిపించిన సీఎం గా రెస్పెక్ట్ ఇవ్వచ్చు, కాదంట్లా. కనీసం వాళ్ళకి తెలీదా? అంతకు ముందు 151 మంది గెలిచారండి 2019లో. వాళ్ళలో ఎంత మంది జగన్మోహన్ రెడ్డిని నమ్మారు, ఎంత మంది జగన్మోహన్ రెడ్డి స్కిల్డ్ అని అనుకున్నారు? వాళ్ళందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఒక జీరో, కనీస అనుభవం లేదు. ఏదో గుడ్డులో మెల్లగా మనం పార్టీలో ఉంటున్నాం, అనుకోని పరిస్థితుల్లో సీఎం అయ్యాడు, మనం కూడా అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అయ్యాం. వీడి వల్ల ఏది కాదు అని ఆ రోజే డిసైడ్ అయ్యారండి. బ్యాక్ ఎండ్ బొత్స గారి కామెంట్లు చూసినా, అంతకు ముందు కొంతమంది వైసీపీ నాయకులు కామెంట్లు చూస్తే ఆ రోజే తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చెల్లని రూపాయి లాంటివాడండి. ఎందుకంటే తనకు ఒక చదువు లేదండి, కనీసం రాజకీయ అనుభవం లేదండి. వ్యాపారం తన తండ్రి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సీఎం అయ్యే వరకు ఒక్క వ్యాపారం కూడా సక్సెస్ అయింది లేదండి. అంటే సీఎం అయిన తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడండి అక్రమంగా. ఈ రోజున పవన్ గారు, మీరైనా నేనైనా లేదా ప్యానెల్లో ఉన్న సభ్యులు సుబ్బారావు గారు కానీ కృష్ణవేణి గారు కానీ మనం ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలి అంటే ఇట్ టేక్స్ టైం అండి. మినిమం 5 నుండి 10 సంవత్సరాలు పడుతుందండి. అదే